క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విభేదాలు వీడితే విజయం మనదే అంటున్న తంబలపల్లె జయచంద్రుడు. పలువురు సీనియర్లకు పిలిపే కరువు. అసలు సమస్య ఇన్ఛార్జ్ ఒంటెద్దు పోకడే అంటున్న తంబలపల్లె తెలుగు తమ్ముళ్లు. మినీ మహానాడు అర్థం పరమార్థం తెలుసుకోవాలని క్యాడర్ ఆక్రందన. ఏడాది అవుతున్న మండల నేతలతో ఇంటరాక్ట్ అవని లీడర్లపై భ్రమలెందుకని ప్రశ్న. సమన్వయం ఎండమావే అంటున్న అభిమానులు. మొన్న హిల్స్ లో తన్నులాట. మరి మినీ మహానాడు మాటేంటో చూద్దాం. మదనపల్లె హనుమాన్ యాత్ర శోభాయమానం. క్యాడర్ బేస్ మాస్ ఆర్గనైజేషన్ బల ప్రదర్శన. హిందూ ముస్లింల సఖ్యత దేశానికి ఆదర్శమన్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. 2000 బైక్లతో శోభాయాత్ర మరో చరిత్ర. పోలీసులు సంయమనం పాటించి ఉంటే ఇలా రిపీట్ యాత్రలు ఉత్పన్నం కావన్న సంఘాలు. స్వీయ క్రమశిక్షణతో జేజేలు అందుకున్న యాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో హనుమాన్ శోభయాత్ర దేశం గర్వించే విధంగా జరిగింది. మత సామరస్యాన్ని సాటి చెబుతూ హనుమాన్ శోభయాత్ర వేలాది మందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గట్టుగా ప్రశాంత వాతావరణంలో జరగడంతో మదనపల్లె వాసులకు అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ మాట్లాడుతూ మదనపల్లిలో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు, పట్టణ ప్రజలు సంయుక్తంగా నిర్వహించిన హనుమాన్ శోభా యాత్రలో మదనపల్లె పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు ర్యాలీ చేస్తున్న హిందువులపై పూల వర్షం కురిపించారు. శీతల పానీయం అందించి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేసి పలువురిని దుస్సాలువాతో సన్మానించడంతో ఆనందం ఉప్పొంగి పలువురు ఆనంద బాష్పాలు రాల్చడం ఆనందించదగ్గ విషయమని, శాంతి భద్రతల సహకారానికి ప్రజల సహకారం తప్పనిసరని ఈ శోభాయాత్ర ద్వారా నిరూపితమైందని ఎస్పీ తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా అన్నమయ్య జిల్లాలో ప్రతి కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మదనపల్లిలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎలాంటి ఆటంకం లేకుండా బందోబస్తు నిర్వహించిన మదనపల్లె డీఎస్పీ మహేంద్రను, సిఐలు, ఎస్ఐలను మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మీరు మొత్తానికి నేను ఎప్పుడే చెప్పినా మీరు బేస్ మాస్ ఆర్గనైజేషన్లు అయినా సంఘ పరివార సంస్థల ఆలోచన ఎలా ఉంటుందో ఉదాహరణకు మదనపల్లిలో నిన్న జరిగిన హనుమాన్ శోభయాత్ర అద్దం పట్టింది. మాస్ గ్యాదర్ కావడం, హనుమాన్ శోభయాత్ర అద్భుతంగా విజయవంతం కావడం ఒక నిదర్శనమని పరిశీలకులు తేల్చి చెప్తున్నారు. సజావుగా సాగే యాత్ర పోలీసుల లాఠీ ఛార్జీతో మరో రూపం సంతరించుకుంది. దాని ప్రతిఫలమే నేటి హిందూ బల ప్రదర్శన ర్యాలీ అని మేధావులు అభిప్రాయపడ్డారు. అలసత్వమా లేక అత్యుత్సాహమా అన్న ప్రశ్న ఉద్భవించింది. జై హనుమాన్, జై బజరంగ్ బలి, జై శ్రీరామ్ అంటూ గురువారం మదనపల్లిలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన
హనుమాన్ శోభాయాత్ర అత్యద్భుతంగా జరిగింది. 2000 బైకులతో 5000కు పైగా జనాలతో దాదాపు 10 కిలోమీటర్ల దూరం సాగిన శోభాయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. నగర వీధుల గుండా కాషాయ రంగు కన్నుల పండుగల ప్రతి హిందూ గుండె ఉప్పొంగేలా జరిగిన యాత్రలో ముస్లింల సహకారం బాగుంది. ఇంత జనాభాలో ఎక్కడా ఏ చిన్న అపశృతి జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా స్వీయ క్రమశిక్షణ పాటించిన వారు నిజంగా అభినందనీయులు. హిందూ ధార్మిక కార్యక్రమాలు ఎప్పుడైనా మదనపల్లిలో ఎంతో శాంతియుతంగా జరుగుతాయని మరొక్కసారి రుజువు అయ్యింది. ఈ కార్యక్రమం మదనపల్లి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి మే 17న నిర్దేశిత మార్గం గుండా జరగాల్సిన శోభాయాత్ర ఎందుకు ఆపాల్సి వచ్చింది? కమిటీ నిర్దేశించిన మార్గం కాకుండా పోలీసు యంత్రాంగం వారు మార్గాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఏమున్నది? మహిళలు చిన్న పెద్ద అని చూడకుండా లాఠీ చార్జు ఎందుకు చేయాల్సి వచ్చింది? మదనపల్లిలో పోలీసు యంత్రాంగం ఏనాడు లేనంత హిందూ వ్యతిరేక ధోరణిని ఎందుకు చూపాల్సి వచ్చింది? హనుమంతుడి భక్తుల హిందువుల మనోభావాలతో ఆటలెందుకు? ఇవన్నీ సగటు పౌరుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సందేహాలు. వీటికి సరి అయిన సమాధానం పోలీసు యంత్రాంగం వారు ఇవ్వాల్సిందే తప్ప మరెవరికీ సాధ్యం కాదు. విభేదాలు వీడితే తేదపాదే విజయ బేరి అంటూ తంబళ్లపల్లె తెలుగుదేశం ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి గురువారం ములకల చెరువులో జరిగిన మినీ మహానాడు సన్నాహక సమావేశంలో సెలవిచ్చారు. అయితే జయచంద్రారెడ్డి ఒంటెద్దు పోకడలే అసలు సమస్యకు మూల కారణమని కార్యకర్తలు జల్లుమంటున్నారు. తనకు అన్ని విధాలా పనికొచ్చే వారికే అన్నింటా అగ్ర తాంబూలం ఇస్తూ దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న వారిని చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు వెంటాడుతున్నాయి. విభేదాలు వీడితే తెలుగుదేశం పార్టీదే విజయమని తంబలపల్లె నియోజకవర్గంలో అందరూ సమన్వయంతో వ్యవహరించాలని తంబలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అన్నారు. తంబలపల్లె నియోజకవర్గ మినీ మహానాడు శనివారం ములకల చెరువులోని కేజీఎన్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కుక్కలు చింపిన విస్తరలా తయారైన తంబలపల్లె తెలుగుదేశం పార్టీని సమన్వయంతో నడపడంలో ముఖ్య నేతలు దారుణంగా ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు మిన్నంటాయి. మొన్నటికి మొన్న హార్సిలీ హిల్స్ వేదికగా సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎదుటే గ్రూపుల గోలా బహిర్గతమై పార్టీ పరువును హిల్స్ లోనూ సమాధి చేశారు. పార్టీ సమన్వయం కాస్త నేతల బల ప్రదర్శనగా మారింది. ఇది జరిగి 2 నెలలైన సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇది ఇలా ఉండగానే ఈ నెల 24న నియోజకవర్గంలో మినీ మహానాడు ఏర్పాటు చేస్తున్నట్లు జయచంద్రారెడ్డి తెలిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తో ఉన్న బలమైన క్యాడర్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ దేవమ్మను అట్టిపెట్టుకున్న వర్గం, తంబలపల్లె నేత కొండ్రెడ్డి, యువనేత కట్టా దొరస్వామి నాయుడు, కురబలకోట సురేంద్ర యాదవ్ వర్గానికి ఇంతవరకు ఈ మినీ మహానాడుకు పిలుపు అందలేదని తెలుస్తోంది. నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న సీడ్స్ మల్లికార్జున నాయుడు సైతం పార్టీలోని గ్రూపులను కలపడానికి ప్రయత్నించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అదేవిధంగా 6 మండలాల పరిధిలోని పలువురు సీనియర్ నాయకులకు సమాచారమే లేనట్టు తెలిసింది. కాలం గడవడం, ఎన్నికల అనంతరం సభ్యత్వం నమోదు, ఇది మంచి ప్రభుత్వం, పెన్షన్ల పండుగ, కార్పొరేషన్ రుణాలు, గ్రామాల్లో రోడ్లు అంటూ హడావిడే తప్ప పార్టీ బలోపేతానికి చర్యలు శూన్యం. కార్యకర్తల్లో, అభిమానుల్లో సంతోషం మృగ్యం. తంబలపల్లి నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంగా భావించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్న జయచంద్రారెడ్డిని ఆ అభివృద్ధిలో ఎవరిని భాగస్వాములను చేస్తున్నారో చెప్పాల్సి ఉందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అసలు మినీ మహానాడు ఉద్దేశమైన జయచంద్రుడు గుర్తించాలని కోరుతున్నారు. మండల స్థాయి తీర్మానాలు పరిశీలించి ఆమోదించడం, వాటిని మినీ మహానాడులో చేసిన తీర్మానాలుగా పెద్దాయన దృష్టికి, మహానాడు దృష్టికి తీసుకెళ్లాలని, అలా తీర్మానం చేసిన వాటిలో తమ పాత్ర ఏంటని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అవుతున్నా ఏ ఒక్క మండలంలోనూ మండల స్థాయి సమావేశం నిర్వహించలేదని మండల నాయకుల
సాధక బాధలు ఆలకించనే లేదని, అలాంటి నాయకులు తమకేదో చేస్తారన్న ఆశే లేదని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని వాపోతున్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరిశ్రమ సందర్శనలో భాగంగా ఆత్మిక పేపర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొలకల చెరువును సందర్శించారు. అక్కడ మిషన్ల పనితీరును పరిశీలించారు. ఈ పరిశ్రమ సందర్శన విద్యార్థులకు పరిశ్రమలో జరిగే యంత్రాంగ పనితీరు, తయారీ ప్రక్రియలు, మిషన్ల నిర్వహణ తదితర అంశాలపై ప్రాయోగిక అవగాహన కలిగించడమే లక్ష్యంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పేపర్ ప్రాసెసింగ్, రీసైక్లింగ్ టెక్నాలజీ, హీట్ ఎక్స్చేంజర్లు, బాయిలర్ వ్యవస్థలు వంటి అంశాలపై అవగాహన పొందారు. విద్యార్థులతో పాటు మెకానికల్ విభాగానికి చెందిన ఫ్యాకల్టీ సభ్యులు పూజారి రాజేష్ పరిశ్రమ సందర్శనలో పాల్గొన్నారు. పరిశ్రమ యాజమాన్యం తరపున ఇంజనీర్లు విద్యార్థులకు వివిధ యంత్రాల పనితీరు, సురక్షిత ప్రమాణాలు మరియు నిర్వహణ ప్రక్రియను వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇటీవల లిక్కర్ స్కామ్ విషయంలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆదినారాయణ రెడ్డి లిక్కర్ స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలని జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు ప్రస్తావించారు. లిక్కర్ ఒప్పందాలపై నా సంతకం ఉందా అని జగన్ ప్రస్తావించడంలో అర్థం లేదు. ఆయనకి ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపే నైతిక హక్కు లేదు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అర్బన్ లిక్కర్ పాలసీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసులో ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాల్సిందే. కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు, కదలికలపై పోలీసులు నిఘా. ఉత్తర్వులు జారీ చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్. నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ నేపథ్యంలో చర్యలు. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని డీజీపీకి టీడీపీ ఫిర్యాదు. అనారోగ్యం పేరుతో అమెరికాకు వెళ్లే యత్నం చేస్తున్నారని ఆరోపణ. నాని పాస్పోర్ట్ సీజ్ చేయాలని టీడీపీ నేత కనపర్తి డిమాండ్. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై తాజాగా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని, తక్షణమే ఆయన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు. టీడీపీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసుల ప్రకారం విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు. ఆయన కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విభేదాలు వీడితే విజయం మనదే అంటున్న తంబలపల్లె జయచంద్రుడు. పలువురు సీనియర్లకు పిలిపే కరువు. అసలు సమస్య ఇన్ఛార్జ్ ఒంటెద్దు పోకడే అంటున్న తంబలపల్లె తెలుగు తమ్ముళ్లు. మినీ మహానాడు అర్థం పరమార్థం తెలుసుకోవాలని క్యాడర్ ఆక్రందన. ఏడాది అవుతున్న మండల నేతలతో ఇంటరాక్ట్ అవని లీడర్లపై భ్రమలెందుకని ప్రశ్న. సమన్వయం ఎండమావే అంటున్న అభిమానులు. మొన్న హిల్స్ లో తన్నులాట. మరి మినీ మహానాడు మాటేంటో చూద్దాం. మదనపల్లె హనుమాన్ యాత్ర శోభాయమానం. క్యాడర్ బేస్ మాస్ ఆర్గనైజేషన్ బల ప్రదర్శన. హిందూ ముస్లింల సఖ్యత దేశానికి ఆదర్శమన్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. 2000 బైక్లతో శోభాయాత్ర మరో చరిత్ర. పోలీసులు సంయమనం పాటించి ఉంటే ఇలా రిపీట్ యాత్రలు ఉత్పన్నం కావన్న సంఘాలు. స్వీయ క్రమశిక్షణతో జేజేలు అందుకున్న యాత్ర. క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.